తాగి విమానం ఎక్కకూడదని నిషేధం లేదు. విమానంలో తాగకూడదన్నది నిషేధం లేదు అంతర్జాతీయ విమానాలలో. అలాంటి నేపథ్యంలో విమానాలలో ఈ తాగుడుకు సందర్భంగా ఎదురవుతున్న ఇబ్బందుల మీదన సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. విమానాల్లో ప్రయాణికులని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి నివారణ కేంద్ర ప్రభుత్వం, పౌర విమానయాన శాఖ గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశాలే ఇచ్చింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో మద్య నిషాలో ఉన్న ప్రయాణికుడు ఒకరు వృద్ధురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె మీద మూత్ర విసర్జన చేశాడు. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విమానాల్లో తోటి ప్రయాణికులను ఇబ్బందికి గురి చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2 ఏళ్ల క్రితం దాఖలైన పిటిషన్ మీద మంగళవారం విచారణ సందర్భంగా జస్టిస్ కేవీ విశ్వనాథన్ తనకెదురైన ఓ చేదు అనుభవాన్ని వెల్లడించారు. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, నేను విమానంలో వెళ్తున్నాం. 2 ప్రయాణికులు ఎక్కువగా మద్యం తీసుకున్నారు. వాళ్ళలో ఒకరు బాత్రూంలోకి వెళ్లి దాదాపు 30 నిమిషాల పాటు వెలుపలికి రాలేదు. ఈలోగా రెండో వ్యక్తి తలుపు బయటే నిలబడి వాంతి చేసుకున్నాడు అని గుర్తు చేసుకున్నారు. విమానాల్లో మద్యం తాగిన వాళ్ళ నుంచి ఎదురయ్యే ఇబ్బందుల్ని నివారించడానికి వినూత్న ప్రణాళిక రూపొందించమని చెప్పి జస్టిస్ విశ్వనాథన్, జస్టిస్ బిఆర్ గవాయిల ధర్మాసనం అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటికి సూచించింది. ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించడంతో పాటు ప్రయాణికుల సీట్ల అమరికలో మార్పు చేయాలని అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వాన్ని డీజీసీఏని ఈ మేరకు ఆదేశించింది. గతంలో కేంద్రం సమర్పించిన అఫిడవిట్ మార్గదర్శకాలను మరింత మెరుగుపరచాలని, సృజనాత్మకంగా రూపొందించాలని సూచించింది.